చింగిడి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అంట. అసలు అరే ఆడ కాలేజ్ ఎక్కడుందిరా, అరే ఒరే ఒక బిల్డింగ్ ఉంది దాని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నాడు ఆడు. యూట్యూబ్ ఈజ్ నాట్ యూట్యూబింగ్. డే 3 ట్రిప్ టు లడాక్, సేమ్ డ్రెస్, సేమ్ కార్, ఆన్ ద రోడ్స్ ఫ్రమ్ పాస్ట్. దిస్ ఈస్ ద థర్డ్ డే. ఫ్రైడే రోజు మార్నింగ్ 4:45కి స్టార్ట్ అయ్యాం. ఈ రోజు మండే, టైం ఎంత అవుతుందో చూస్తా, 7 అవుతుంది. లిటరల్లీ మేము మోర్ దాన్ 48 hours అవుతుంది హైవే రోడ్డు మీదనే ఉన్నాం అనమాట. స్టే ఎక్కడ తీసుకోలేదు, బికాజ్ అసలు డాబాలు. అరే నాయన, నాకు నార్త్లో నాకు ఎన్ని అంటే మనం వెళ్తాం, ఒక ప్లేస్కి వెళ్తాం మంచిగా అంతా ఓకే, పీస్ఫుల్ మైండ్తోనే వెళ్తాం. కానీ ఫుడ్ మేము ఈసారి ఒక్కసారి మోసపోతాం, రెండోసారి మోసపోం కదా. సో మేము లాస్ట్ టైం నార్త్ ట్రిప్కి వచ్చినప్పుడు మనాలి నుంచి రాజస్థాన్ అదంతా తిరిగేసి వచ్చాము, ఉజ్జయిన్ అదంతా. అది బైక్ పైన. ఫుడ్కి ఎంత అల్లాడిపోయామంటే అసలు ఆ 1 month అసలు మా వల్ల కాలేదు ఫుడ్కి. అయినా కూడా నేను ఆ జంక్ తిని నేను పంప్కిన్ లక్క అయిపోయినా, ఇట్లా లడ్డుగా గోల్ అయిపోయినా. ఒక వీడియో ఉంటుంది అది ఉజ్జయిన్లో షూట్ చేసి ఇట్లా లడ్డుగా ఉంటారు అనమాట. సో ఈసారి అలా కాదు అనేసి వివర్ లైక్ మొత్తం ఇట్లా మంచిగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఫుల్ ఒక 2 బాక్సుల నిండా ఇన్స్టెంట్ ఫుడ్ అనేసి, ఇంట్లో అన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి ట్రావెల్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అనేసి అవంతా ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఫస్ట్ టైం ఒక ట్రిప్లో మేము 3 daysలో ఖర్చు పెట్టింది నాకు తెలిసి 150 రూపీస్ ఫర్ ఫుడ్. అది కూడా పెరుగు ప్యాకెట్, 2 పెప్ బాటిల్, థమ్స్ అప్, అట్లా చాలా అంటే చాలా. మేము ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకొని వచ్చాం. స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఎవ్రీథింగ్ అన్ని. నిన్న నైట్ అబ్బా ఒక గంట సేపు పట్టింది కుక్ చేసుకోవడానికి. కానీ సాంబార్, రైస్, బెండకాయ ఫ్రై, ప్రోటీన్, ఎగ్స్, ఎంత ప్రశాంతంగా తిన్నామంటే రెండో రోజుకే ఏదో పెద్ద మేము 1 రోజులు ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇక అదే మేము 1 రోజులు నార్త్ సైడ్ ఫుడ్ తినాలంటే మన పని అయిపోయింది. సో అందుకే ఈసారి చాలా ప్రిపేర్డ్గా వచ్చాం. ఫుడ్ విషయంలో అయితే అసలు ఇదే లేదు. జస్ట్ ఒకటి ఏంది అని అంటే సేమ్ టీషర్ట్, అది నా ప్రాబ్లం, ఇరిటేటింగ్గా ఉంది. ఈ ట్రిప్లో మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఆగ్రా ఎందుకో నేను ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పాను, టు వాచ్ తాజ్ మహల్. సో నేను తాజ్ మహల్ చూడాలని ఇప్పటికీ ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి ప్లాన్ చేసుకున్నా, కానీ నేను వెళ్ళలేదు, నాకు కుదరలేదు. సో ఈసారి వెళ్దాం అనేసి ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాం తాజ్ మహల్కి. సో ఇక్కడ నుంచి ఇంకా ఒక 4 hours ఉంది ఆగ్రాకి వెళ్ళడానికి. ఆగ్రాలో మన కోసం ఒక మంచి ఎయిర్బిఎన్బి వెయిట్ చేస్తుంది. లిటరల్లీ నేను వెయిట్ చేస్తున్నా. ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది. ఇదే డ్రెస్లో నా వల్ల అవ్వట్లేదు. కానీ ఆ నార్త్ అని కాదు, లైక్ ట్రావెలర్స్, యాజ్ అ ట్రావెలర్గా, ఫీమేల్ ట్రావెలర్గా మెయిన్గా నేను ఫీల్ అయ్యేది, నేను వెయిట్ చెప్తా, రోడ్ బాగాలేదు. మేజర్గా నేను ప్రాబ్లం ఫేస్ చేసేది ట్రావెలింగ్లో ఏంటంటే వాష్రూమ్. ఒక ట్రావెల్ ఆలోచిస్తున్నాం, ఒక ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నామంటే మెయిన్గా థాట్లోకి వచ్చేది వాష్రూమ్ ఫస్ట్. నిన్నటి నుంచి ఎంత కష్టపడుతున్నానంటే నేను వాష్రూమ్ కోసం అంత కష్టపడుతున్నాను. అండ్ ఓకే, పెట్రోల్ బంప్స్ ఉంటాయి, దానివల్ల చాలా మందికి అడ్వాంటేజ్, ఒప్పుకుంటా, కాదనట్లేదు. కానీ దాన్ని మెయింటైన్ చెయ్యరు వాళ్ళు. ఆ మెయింటైన్ చెయ్యకపోవడం వల్ల దాంట్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాము ఆ వాష్రూమ్లోకి అని అనిపించేలాగుంటాయి అనమాట ఆ వాష్రూమ్స్. దాని బదులు అసలు మనకు అసలు అట్లాంటి సెన్సేషన్ రాకుంటే బాగుండు అనే స్టేజ్కి వెళ్ళిపోతాం లాస్ట్కి. అది ఒక ట్రామా ఇస్తుంది అనమాట. పబ్లిక్ వాష్రూమ్స్, అన్హైజినిక్ వాష్రూమ్స్ ఆర్ లైక్ అ ట్రామా ఫర్ ఫీమేల్స్. కానీ మనం ఏం చేయలేం, ట్రావెల్ చేస్తున్నప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవుతూనే ఉన్నాము. సో దీనికి ఏదన్నా సొల్యూషన్ ఉంటే బాగుంటుంది. మీరు యాజ్ అ ఫీమేల్ ట్రావెలర్గా మీరు మేజర్గా ఒక ట్రిప్కి వెళ్తున్నప్పుడు మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏందో కమెంట్ చేయండి. చాలా అంటే ప్రాబ్లం, నేను మొత్తం 2-3 రోజుల నుంచి నాకు మెయిన్ ఇరిటేషన్ అనిపించిందే వాష్రూమ్స్. అస్సలు బాగాలేవు వాష్రూమ్స్, అది మేజర్ ఇష్యూ. 1-2 దగ్గర అయితే దే ఆర్ మెయింటైనింగ్ ప్రాపర్లీ. అది కూడా పెట్రోల్ బంక్వి కాదు, నార్మల్ ఇట్లా డాబా అని కూడా కాదు, రెస్టారెంట్స్ దగ్గర బాగుంది. వెళ్తూనే ఉన్నాం. లడాక్ వెళ్ళే లోపల నేను ముసల్దాన్ని అయిపోయేలాగున్నా ఆల్రెడీ. నిద్ర వస్తుంది, నేను నిద్రపోలేదు నైట్.
కార్లో నాకు డే 2 అస్సలు నిద్ర రాలేదు, అస్సలు అంటే అస్సలు నిద్రపోలేదు. 2 hours పడుకున్నా, 11 to 1కి ఇంకా ఫుల్ వేడి పెట్టేస్తుంది కార్లో అనేసి మళ్ళీ లేచేసిన. దాని తర్వాత దోమలు స్టార్ట్ అయ్యాయి, ఇంకా అసలే పడుకోలేదు ఇప్పటి వరకు. సో నిద్రపోవాలి. అయితే ఆగ్రాలో మంచిగా రూమ్కి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకొని రేపు తాజ్ మహల్, వీఆర్ గోయింగ్ టు వాచ్ తాజ్ మహల్. ఇట్లా సన్ హిట్టింగ్, నాట్ ఈవెన్ కిస్సింగ్, ఇట్స్ హిట్టింగ్ మీ. అంత కష్టంగా ఉంది సన్ కూడా. సన్ స్క్రీన్ రాసి ఒక సన్ స్క్రీన్ లేయర్ ఫామ్ అయిపోతుంది నా ఫేస్. అంత సన్ స్క్రీన్ రాస్తున్నా నేను. మనం ఎప్పుడు బెస్ట్ సైడ్ ఆఫ్ ద ట్రిప్స్, ట్రావెలింగ్ వాటి గురించే మాట్లాడతాం కదా. వరస్ట్ ఇన్ ద సెన్స్ మనకి అన్కంఫర్టబుల్గా ఉండే థింగ్స్ పెద్దగా షేర్ చేసుకోము. ఐ డోంట్ నో వై, నేను కూడా పెద్దగా షేర్ చేసుకోను. వి ఆల్వేస్ ఫ్యాంటసైజ్ ఎవ్రీథింగ్. అన్ని మంచి కనిపించేవే మనము ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెట్టాలన్నమాట. ఏం లేదు తెలుసా, రోడ్డు పోతున్నాం, సీ యూ కెన్ సీ నథింగ్, ఏం లేదు అక్కడ. కొన్ని ఇల్లులు ఉన్నాయి, ఊర్లు చిన్న ఊర్లలో అంతా ఇటుకలతో ఇల్లులు కట్టారు. ఆ ఇళ్ళకి వాళ్ళు పెయింటింగ్ లేదు, ఏం లేదు, జస్ట్ ఇటుకలతో ఇల్లులు ఉన్నాయి అంతే. ఓకే, ఈసారి మేము మంచిగానే ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి మేము అన్ని తీసుకొని వచ్చాం ఫుడ్ కోసం. నేను ఒప్పుకుంటా, 100% వీఆర్ ప్రిపేర్డ్ దిస్ టైం. అది కూడా ఎంతవరకు కుదురుతుంది, ఎంతవరకు వండుకుంటాం అదంతా సెకండరీ. కానీ మేము కుక్ చేసుకొని తినాలి, లేకపోతే ఇన్స్టెంట్ ఫుడ్స్ అవంతా కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చాం. హాట్ వాటర్ యాడ్ చేస్తే ఖతం, ఐ కెన్ హ్యావ్ పోహా, ఉప్మా, పొంగల్, ఏవేవో చేసుకొని వచ్చినా అవన్నీ ఏమన్నా తినేయచ్చు అనమాట. నేను 3 రోజుల నుంచి తిరుగుతున్నా. ఒడిస్సా దాటినప్పటి నుంచి ఒక్క టిఫిన్ సెంటర్ నేను చూడలేదు. ఒడిస్సాలో ఎందుకు నేను చూడలేదు అంటే, నేను పడుకున్నా ఒడిస్సా టైంలో, ఎందుకంటే అప్పుడు నాకు బాగాలేదు. సో అప్పుడు నాకు తెలియదు. నేను వైజాగ్ దాటినప్పటి నుంచి, సాయికి కూడా ఏం కనిపించలేదంట. వైజాగ్ దాటి అరకు, మన ఏరియా, మన బార్డర్, ఏపీ బార్డర్ దాటినప్పటి నుంచి టిఫిన్ సెంటర్సే లేవు మన దగ్గర. ఉడిపి అంటారు, మళ్ళీ ఏం తింటున్నారు నార్త్ లో, ఏం తింటున్నారు మీరు? వాట్ యు గైస్ ఆర్ హ్యావింగ్? ఐ వాంట్ టు నో దట్. ఏం తింటున్నారు? ఇప్పుడు మాకు సౌత్ ఇండియాలో, మేము ఏమంటారు, సౌత్ ఇండియన్ పర్సన్, ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం, పొంగల్, సాంబార్ ఇడ్లీ, ఇట్స్ ఏమంటారు, మా లవ్ సాంబార్ ఇడ్లీ అంటే. సో అట్లా మాకు టిఫిన్ కంటూ ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది, లంచ్కో సపరేట్ సెక్షన్ ఉంటుంది, డిన్నర్కో సపరేట్ సెక్షన్ ఉంటుంది. అట్లా నార్త్ వాళ్ళు ఏం తింటున్నారు మీరు? ఐ లిటరల్లీ వాంట్ టు నో అబౌట్ ఇట్. ఎక్కడ చూసినా కూడా కనిపించేది ఏంది? పొద్దున్న సమోసా అంటారు, లేకపోతే జిలేబీ, లేకపోతే కచోరీ. మధ్యాహ్నం షాప్ చూస్తే సేమ్, మళ్ళీ అదే కచోరీ, అది పొటాటోస్ తిని బతికేస్తారు మీరు. ఎందుకు టిఫిన్లు ఎందుకు తినరు? లంచ్ ఎందుకు తినరు? పానీపూరి, మళ్ళీ కచోరీ, మళ్ళీ సమోసా. ఈవినింగ్ నైట్కి అంతే, రోటీ సబ్జీ అంతే. సబ్జీలలో కూడా 4 రకాలే ఉంటాయి. ఏందది, మటర్ ఒకటి, పన్నీర్ ఒకటి, ఆలు ఒకటి, ఇంకేదో ఒకటి ఉంటుంది, గోబీ కరెక్ట్, గోబీ. ఇంతే, ఇవే ఉంటాయి ఆ మెన్యూలో, ఏముండవు. ఎంత కష్టంగా ఉందనేసి. ఈసారి లేదు, మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చాం. మైక్ బోర్ కొడుతుంది నాకు, ఎప్పుడెప్పుడు రూమ్కి పోయి పడుకుంటానా అనిపిస్తుంది. ఇట్లా అసలు ఎందుకు హారన్ కొడతారు బ్రో? ఇప్పుడు మాకు తెలుసు కదా, ముందర అడ్డు ఉంది, మేము పోలేము. ముందర అడ్డుగా ఉన్నారు, యువతలో ఒకరు, మేము పోలేము. సో ఎందుకు హారన్ కొట్టి ఏం చేస్తారు? మేము ఎక్కిచ్చి సూపర్ మ్యాన్ లాగా పోవాలన్నా? ఏందో ఉరుకులాడిస్తారు, బండి నడపాలంటే ఉరుకులాడిస్తారు మనుషులని. 100 రూపీస్ టోల్, ఓకేనా? కానీ మనము 3000 రూపీస్ పెట్టి అది తీసుకున్నాం. అదేందో నాకు పేరు తెలియదు, యాన్యువల్ పాస్. ఇట్లా హస్బెండ్ అంటే అలా ఉండాలి, మనకి హింట్స్ ఇస్తూ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి, మనం నేర్చుకుంటూ ఉండాలి హస్బెండ్స్ నుంచి. వాళ్ళు మనకు నేర్పిస్తూ ఉండాలి. ఊరికే వంకలు పెట్టకూడదు. నీకు ఇది తెలీదా, యాన్యువల్ పాస్ అని నీకు తెలీదా అని అనకూడదు. అరే అన్నా, హారన్ వేయకండి కొంచెంసేపు. ఓకే, బా ఎండ, మనం పొట్టి, మనకి ఇవంతా పనికిరావు. సో ఓకే, వాట్ ఐ వాజ్ టాకింగ్. ఓకే, 100 రూపీస్ బ్రో ఆ టోల్. మనకు 15 రూపీసే పడింది, ఎందుకంటే మనం యాన్యువల్ పాస్ తీసుకున్నాం కాబట్టి. 100 రూపీస్ వర్త్ కాదా టోల్?
నిన్న కొన్ని దగ్గర 130, 125 అంతంత డబ్బులు తీసుకుంటున్నారు. ఓకే, కానీ మధ్యలో ఎందుకు మీరు ప్యాచెస్ పెట్టి బొక్కలు పెట్టానంతా? ఇవన్నీ ఎందెందో కనిపిస్తున్నాయి. అబ్బా, లారీలు మొత్తం నార్త్ లారీలు, ఇన్ని లారీలు నేను ఎక్కడ చూడలే. లారీలకంటూ సపరేట్ టోల్ పెట్టినారు వీళ్ళు. కార్లకు సపరేట్ టోల్, లారీలకు సపరేట్ ఒక రోడ్డు క్రియేట్ చేసి ఇట్లా పెట్టి లారీలకు సపరేట్ గా టోల్. అమ్మో, ఎందుకు వదులుతున్నావు అంటే నాకు నేను మాట్లాడేది నాకు చెవుల వరకు వినిపిస్తలేదు, అందుకు గట్టిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా అక్కడ ఒక చిన్న ఆటో ఉంది. ఏమున్నాయి తెలుసా దాంట్లో? పాన్ పరాగే అంటారా దాన్ని? గుట్కా. ఓకే ఓకే, నా క్వశ్చన్, వైజాగ్ టు మేము ఆగ్రా పోతున్నాం. సపోజ్ మీరు ఢిల్లీకి వెళ్తున్నారు, లేకపోతే హైదరాబాద్ వద్దులే, అది వేరే, అది అసలు అది దూరం అయిపోతుంది పాపం. ఆ క్వశ్చన్ అడగకూడదు. వైజాగ్ టు లడాక్ ఎవరైతే వెళ్తున్నారో మీరు ఢిల్లీకి వెళ్ళడానికి, అదర్వైజ్ ఆగ్రాకి వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది? మేము పోతూనే ఉన్నాం, నా వల్ల అవ్వట్లేదు. కార్లో కూర్చొని ఫస్ట్ టైం నేను ఇంత ఏందిరా నాయన అయిపోతలేదు ఇది అని అనిపిస్తుంది. నార్త్ చాలా దూరం ఉంది సౌత్కి. ఏదన్నా ఒక ట్రిప్కి వెళ్తున్నా అనుకోండి, అబ్బా పాపం నేను నా హైట్కి సరిపోయింది ఈసారి. నేను ఏదన్నా ట్రిప్కి వెళ్తా కదా, ఇప్పుడు ఫర్ సపోజ్ వైజాగ్కి ఒక టైంలో వైజాగ్ వచ్చినప్పుడు అబ్బా వైజాగ్లో ఉంటే బాగుండు, నేను వైజాగ్లో ఉంటే బాగుండు నేను అనుకున్న ట్రిప్కి. అట్లా గోకర్ణకి పోతే గోకర్ణలో ఉండాలనుకుంటా, మున్నార్కి పోతే మున్నార్లో ఉండాలనుకుంటా, ఏడికి పోతే ఆడ ఊటీ కొడై పోతే కొడైలో ఉండాలనుకుంటా, హంపి పోతే హంపిలో ఉండాలనుకుంటా. అట్లా ఏ ప్లేస్కి పోయినా కూడా నేను ఆ ప్లేస్లో ఉండాలనుకుంటా. ఆడ నా ఇల్లు ఉండాలి, నేను ఆడనే సెటిల్ అవ్వాలి, ఏదైనా కూడా. కానీ నేను ఉండే దగ్గర నేను ఉండకూడదు. మనకు అన్ని ఉన్న దగ్గర మనం ఉండకూడదు, మనకి ఏం లేని దగ్గరకు పోయి మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. అట్లనే వీ కేమ్ టు వైజాగ్ టు సీ ద బ్యూటీ ఆఫ్ వైజాగ్. మంచిగా వచ్చిన తర్వాత ఫుల్ వైజాగ్, ఒడిస్సా అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి మంచిగా. చాలా ప్లేసెస్ ఉంటాయి వైజాగ్లో. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎన్ని రీల్స్ చూసినా తెలుసా వైజాగ్వి. చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. టెంపుల్స్ ఉంటాయి, ఆఫ్ బీట్ డెస్టినేషన్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, బీచ్ ఉంటుంది, ఇంకా ఏం చాలా ఉంటాయి. ఒడిస్సా పూరి జగన్నాథ్ టెంపుల్, అట్లా కోనార్క్ టెంపుల్, అట్లా చాలా ఉంటాయి. అవన్నీ పోవాలి వచ్చిన తర్వాత. ఇప్పుడు పోయేదాని గురించి ఆలోచించు, వచ్చేదాని గురించి కాదు అని అనద్దు. నేను కొంచెం దూరదృష్టి ముందు చూపు గలదాన్ని. నేను ముందు ఆలోచించేస్తా. ఈ ట్రిప్లో నెక్స్ట్ ట్రిప్ గురించి ఆలోచిస్తుంటా, నెక్స్ట్ ట్రిప్లో మొన్న వచ్చిన ట్రిప్ గురించి ఆలోచిస్తున్నా. ఇట్స్ అ వెరీ కన్ఫ్యూజింగ్ థింగ్. యూ గైస్ కాంట్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. మనం మల్టీ టాస్కింగ్ చేస్తాం, ఒక్కసారి ఒకటి చేయం, 10 ఆలోచిస్తాం. కొంచెం ఒక్కరోజు ఓపిక పట్టండి. డే 3 ఈరోజు డే 3 ఓపిక పట్టండి. నేను ఈ డ్రెస్ మార్చేస్తా ప్లీజ్. ఒకటే డ్రెస్లో నాకు కూడా విరక్తి వస్తుంది వీడియోస్ చేసి. మీకు చూసేటోళ్ళకి ఇంకెక్కువ విరక్తి వస్తుంటుంది. ఏంది అక్క 10 వీడియోల నుంచి ఇదే పెడతాంది అని అనుకోవచ్చు, కానీ అది 10 వీడియోలు దానికి సంబంధం లేదు, అన్ని కలిపి ఒకటే. మీకు కనిపిస్తుంది ఆ వ్యూ. నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేస్తున్నారు, మీరు కూడా పోతున్నారు. ఎవరన్నా ఇన్వైట్ చేయొచ్చు కదా నన్ను మంచిగా పెళ్ళికి. నేను పోను ఎవరి పెళ్ళిళ్ళకి, రిలేటివ్స్ పెళ్ళిళ్ళకి అయితే అస్సలు పోను. నాకు పెళ్ళి భోజనం చేయడం ఇష్టం. యాక్చువల్గా భోజనం చేయడం మీన్స్ తినడం ఇష్టం, కానీ నాకు పెద్దగా ఏమంటారు, నేను రిలేటివ్స్ అంటే నాకు నచ్చరు కాబట్టి రిలేటివ్స్ పెళ్ళిళ్ళకి పోను. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు. ఉండేటోళ్ళకి అందరికి ఎప్పుడో పెళ్ళిళ్ళు అయిపోయినా, లేకపోతే పెళ్ళి అయ్యడానికి ఇంకా చాలా టైం ఉంది. ఎదర్ అది. సో నన్ను పెళ్ళికి పిలిచి భోజనం పెట్టేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నన్ను ఎవరైనా పెళ్ళికి పిలిచండి. ఇంత పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, నేను మంచి డ్రెస్లు వేసుకొని మంచిగా రెడీ అయ్యి వస్తాను. నేను పెళ్ళికి పిలిచరు నన్ను, ఎందుకంటే నేను ఎవరో తెలియదు. మళ్ళీ నేను పిలిస్తే పలకనని. చూపిస్తా చూడండి. ఎక్కడ పెయింట్ వేస్తలేరు, పెయింట్ వేయట్లేదు. ఎందుకు? డబ్బులు సేవ్ చేస్తున్నారు. ఏం తిన్నారు చెప్పండి? మేమేం తిన్నాం తెలుసా? నిన్న మంచిగా సాంబార్ రైస్ అంతా పెట్టుకున్నామా, రైస్ మిగిలిపోతే నైటే వాటర్ పోసి ఫర్మెంట్ చేసేసిన. పొద్దున్న ఇందాకకి ఫర్మెంట్ అయిపోయింది మంచిగా వాటర్ సాల్ట్ వేసుకొని అదే లేస్తూనే ఫస్ట్ బ్రష్ చేసుకొని కడుపులో కొంచెం బువ్వ పడితే, నేను అసలు పడుకోలేదు కానీ ఆకలి అవుతుందని తినేసా.
చింగిడి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అంట. అసలు రే ఆడ కాలేజ్ ఎక్కడుందిరా? అరే రే ఒక బిల్డింగ్ ఉంది, దాని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నాడు ఆడు. నేను తాజ్మహల్కి వచ్చే ముందర రోజు సినిమా చూసిన. తాజ్మహలే కదా అది కూడా, ద తాజ్ స్టోరీ చూసినాం మేమిద్దరం. సో నౌ ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్. నిజంగా తాజ్మహల్ షాజహాన్ కట్టించినాడా, లేకపోతే ఆల్రెడీ అది హిందూ టెంపుల్ని వాళ్ళు అట్లా రెనోవేట్ చేసేసి మనల్ని మోసం చేసేసినారా? నాకు కన్ఫ్యూజన్. అక్క ఏందక్క నువ్వు కొంతసేపు తెలంగాణ స్లాంగ్లో మాట్లాడతావు, కొంతసేపు రాయలసీమ స్లాంగ్లో మాట్లాడతావు, ఇంకొన్ని రోజులు పోతే నేను ఆంధ్ర స్లాంగ్లో కూడా మాట్లాడతాను అనమాట, గోదావరి స్లాంగ్లో కూడా. ఎందుకంటే నేను వైజాగ్కి వచ్చిన కాబట్టి వైజాగ్ స్లాంగ్ మాట్లాడతా. అన్ని మూడు మిక్స్ చేస్తాను. ఎందుకంటే నేను ఏమంటారు, నా బర్త్ ప్లేస్, నేను పుట్టింది రాయలసీమ, నేను పెరిగింది తెలంగాణ. సో అట్లా నేను మల్టిపుల్ ఏమంటారు, నేను చదువుకుంది అక్కడక్కడ కొన్ని కాబట్టి అంత కలిపి మాట్లాడేస్తాను. నాకంటూ ఒక ఐడెంటిటీ లేదు, అదే క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. మంచిగా చెప్పినా కదా. ఐ వాంట్ దట్ ఐడెంటిటీ. నాకు కూడా ఒక కరెక్ట్ ఒక స్లాంగ్, అదే మంచిదే కదా అన్ని మాట్లాడితే. ఇట్స్ ఆల్ లైక్ డిపెండ్స్ రే, నా మూడ్, నా ఎమోషన్ మ్యాటర్స్. ఒక్కొక్క ఎమోషన్లో ఒక్కొక్క స్లాంగ్ వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ తెలుగు. వీ హ్యావ్ సో మెనీ స్లాంగ్స్. సో అది మన అదృష్టం, అది నేర్చుకోవాలి మనం. యాస, బాస, దోస, ఏస. ఇంత లాంగ్ ట్రిప్ లో హౌ వి డింట్ గెట్ బోర్డ్ అంటే ఇలానే ఒకరితో ఒకరు తిని మాకు బోర్ కొట్టదు. బోర్నే మేము కొట్టేంత ఎంజాయ్ చేస్తాం అనమాట. బ్రో నేను చెప్తా, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని, ఇంత టైం ఇన్వెస్ట్ చేసి, ఇంత ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి, మేము ఇంత దూరం వచ్చింది, ఇన్ని వేల కిలోమీటర్ల దూరం వచ్చింది కొట్టుకోవడానికా, తిట్టుకోవడానికా, తక్కువ చేసి మాట్లాడుకోవడానికా? లేదు కదా. సంతోషంగా ఉండనీక, ప్రశాంతంగా ఉండనీక, పీస్ఫుల్గా ఉండనీక వచ్చినాం మేము, కొట్లాడుకోవడానికా? అదంతా జరగని పని. 18 నిమిషాలంట. నేను ఆగ్రాకు పోయినాక, నేను ఇప్పుడు ఆగ్రాకు పోతున్నా, ఇంకెంత ఉందో సాయి, 2 hours 43 minutes ఉంది. సో రూమ్కి వెళ్ళి మేము కొంచెం రూమ్ కూడా చూపిస్తాం, మంచిగా ఉంటుంది. జస్ట్ మనకి 5 minutes దూరంలోనే ఉంటుంది తాజ్మహల్కి. చాలా అంటే చాలా దగ్గర. రూమ్ చూపిస్తా, ఎయిర్బిఎన్బి, చాలా బ్యూటిఫుల్, క్యూట్ అండ్ ఎస్థెటిక్ రూమ్ అది. నేను మీకు చూపిస్తా, మీరు చూడండి. రాధే ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్, రాధే ట్రావెలర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఇన్స్టాగ్రామ్లో మనకు అరౌండ్ 1115K ఉన్నారు. అండ్ యూట్యూబ్లో చెప్పుకుంటే సిగ్గుచేటు 10,000 మంది ఉన్నారు. అది ఇది ఒకటేసారి స్టార్ట్ చేసినానా కాదు, ఒక 1 year తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసా. సో బట్ యూట్యూబ్ ఈజ్ నాట్ యూట్యూబింగ్. సో ఏం చేయలేం మనం. కానీ ఇన్స్టాగ్రామ్లో యూ గైస్ ఆర్ సపోర్టింగ్ మీ వెరీ నైస్లీ. థ్యాంక్ యూ ఆల్. సరే బాయ్, ఆగ్రాకు పోయినాక మాట్లాడుకుందాం. బాయ్. నిన్న నైట్ యూపీలోకి ఎంటర్ అయిన తర్వాత పెట్రోల్ బంక్లో పడుకున్నాం కదా. ఆ పెట్రోల్ బంక్లో గార్డ్ దగ్గర గన్ ఉంది. సో ఇట్లాంటివే షాకింగ్ అనిపిస్తాయి. సో మేమైతే ఫైనల్గా ఆగ్రాకి రీచ్ అయిపోయాము. ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ హోమ్ స్టేకి వచ్చేసాము. ఇది ఎయిర్బిఎన్బి. సో మీకు రేపు కంప్లీట్గా వీడియోలో చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో చూసేయండి. బాయ్.